గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మనం యూరిన్ గురించి నేర్చుకుందాం. అయితే బేసిక్గా యూరిన్ అంటే ఏంటి, అసలు దీంట్లో వీళ్ళు ఇచ్చిన టాపిక్లో మనకు ఏమి ఇచ్చారంటే ఫార్మేషన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నార్మల్ యూరిన్, అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్, యూరిన్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ స్పాట్ యూరిన్ ప్రోటీన్స్, 24 hours యూరిన్ ప్రోటీన్స్ అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే యూరిన్ ఫార్మేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే దాని ఎక్స్క్రీషన్ ఇచ్చారు, దాని తర్వాత నార్మల్ యూరిన్ ఎలా ఉంటుంది, అబ్నార్మల్ యూరిన్ ఎలా ఉంటుంది, స్పాట్ అంటే మనం నార్మల్ యూరిన్ ఎగ్జామినేషన్ దీన్ని కూడా మనం స్పాట్ యూరిన్ అనాలిసిస్ ఉంటుంది, 24 hours యూరిన్ అనాలిసిస్ అనే రెండు ఉంటాయి. దీంట్లో మనం కలెక్షన్, ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. దీని గురించి మనం వాడే ప్రిజర్వేటివ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఇంత ముందుకే చూసుకున్నాం, శాంపుల్ కలెక్షన్లో ఇవన్నీ చూసుకున్నాం. సో నౌ విల్ డిస్కస్ అబౌట్ ద క్లినికల్ బయోకెమిస్ట్రీ ఆఫ్ యూరిన్. సో దీంట్లో వచ్చేసి యూరిన్ ఫార్మేషన్ అనేది మేజర్గా ఉంటుంది. యూరిన్ ఫార్మేషన్ బేసిక్గా ఎలా జరుగుతుంది అంటే బేసిక్గా మూడింటి మీద ఆధారపడి యూరిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అసలు యూరిన్ అంటే ఏంటి, అసలు ఎక్సెసివ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో మన బాడీలో ఎక్సెస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అండ్ మెటబాలిజం జరిగిన తర్వాత వేస్ట్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటర్ అంటే టాక్సిక్ కాంపౌండ్స్ ఉంటాయి, టాక్సిక్ కాంపౌండ్స్ అన్ని కూడా నాన్ టాక్సిక్ కాంపౌండ్స్గా కన్వర్ట్ అవుతాయి, లేదా వాటర్ సాల్యుబుల్ వాటర్ మాలిక్యూల్గా కన్వర్ట్ అయ్యి వీటన్నిటిని వాటర్లో కలిపి బయటికి తీసేసేదే యూరిన్, నథింగ్ బట్. అంతేనండి. యూరిన్ ఏముంటాయి, బేసిక్గా వాటర్ ఉంటుంది, ఎక్సెసివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి మనకు ఉపయోగపడే అయినా కానీ ఎక్సెసివ్గా ఉంటే అవి ఖచ్చితంగా తీసేయబడతాయి. దాంతోపాటు మనం ఉపయోగించుకున్న కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి ఏర్పడిన వేస్ట్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే లైక్ యూరియా, క్రియాటినైన్ కావచ్చు, యూరిక్ యాసిడ్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. దాంతోపాటు మనకు ఏదైతే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, కొంత బ్యాక్టీరియాలో ఏదో ఒకటి మన లోపలికి వెళ్తుంది కదా, అది టాక్సిక్ కాంపౌండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ టాక్సిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా నాన్ టాక్సిక్ అంటే మన బాడీకి హాని కలిగించకూడని పదార్థాలుగా కన్వర్ట్ చేసి లేదా వాటర్లో డిజాల్వ్ అయ్యి ఈజీగా బయటికి వెళ్ళిపోయేది. అంటే లైక్ ఇప్పుడు మన బిలిరూబిన్ ఉంది, బిలిరూబిన్ ఏమవుతుంది, అన్కాంజుగేటెడ్గా వస్తుంది. అన్కాంజుగేటెడ్ ఏంటి, ఇదంతా కూడా మనకు టాక్సిక్. దాన్ని కాంజుగేట్ అంటే వాటర్లో సాల్యుబుల్ కాదు, దాన్ని కాంజుగేట్ లివర్లోకి వెళ్ళిన తర్వాత కాంజుగేటెడ్గా మార్చిన తర్వాత దాన్ని వాటర్ సాల్యుబుల్గా మార్చి బయటికి పంపించేసింది అన్నట్టు. అలా చేసి అన్నీ కలిపి బయట నుంచి తీసేసేదే యూరిన్. ఓకేనా. వాటర్లో ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ వర్క్ ఎవరు చేస్తారు, కిడ్నీస్ చేస్తాయి అన్నట్టు. కిడ్నీస్ మనకు 2 కిడ్నీస్ ఉంటాయి. ఓకేనా. ఆ కిడ్నీస్ అన్ని కూడా మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఆ నెఫ్రాన్స్ అన్నీ కూడా మన ఆర్టరీస్కు, ఎండ్ ఆర్టరీస్కు, ఎండ్ వీన్స్కి మనకు అటాచ్ అయి ఉంటాయి. అటాచ్ అయి ఉండి మనకు సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ లాగా ఉండి దాన్ని మనకు ఆస్మోలారిటీ అంటే మనకు బేస్డ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ద్వారా ఈ మాలిక్యూల్స్ అన్ని కూడా ఎక్స్క్రీటేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఫస్ట్ మనం చూద్దాం. దాంట్లో మనకు గ్లోమరులార్ ఫిల్ట్రేషన్, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్, ట్యూబులార్ సిక్రీషన్, ఈ 3 స్టెప్స్ కూడా మేజర్గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ అంటే ఏంటో చూద్దాం. గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ అంటే బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉన్నాయో బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా మై గ్లోమరులస్ అంటే నెఫ్రాన్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా నెఫ్రాన్. మనకు నెఫ్రాన్ అనేది ఇలా ఉంటుంది అన్నట్టు. ఇదంతా కూడా డక్ట్కు, యూరినరీ డక్ట్కి అనేది మనకు అటాచ్ అయి ఉంటుంది. యూరినరీ డక్ట్కు అటాచ్ అయి ఉంటుంది. ఇదంతా కూడా డక్ట్కి ఇట్లా ఓపెన్లో ఇది యూరినరీ డక్ట్ అయితే ఈ యూరినరీ డక్ట్కు ఇది అటాచ్ అయి ఉంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ గ్లోమరులస్కి వచ్చేసి ఏమవుతుంది, ఈ బ్లడ్ వెజల్స్ అనేవి ఇలా అటాచ్ అయి ఉంటాయి. బ్లడ్ వెజల్స్ అనేవి ఇలా వచ్చిపోతుంటాయి అన్నట్టు. ఇది బ్లడ్ వెజల్. ఓకేనా. ఇది బ్లడ్ వెజల్, గ్లోమరులస్. ఓకే. సో ట్యూబులార్ అంటారు దీన్ని, యూషంని ట్యూబులార్ అని చెప్పేసి అంటాం. రీఅబ్జార్ప్షన్ ఈ ట్యూబ్లో వచ్చేసి ట్యూబ్లాగా ఉంది కాబట్టి ట్యూబులార్ అని చెప్పేసి అంటాం. గ్లోబులార్ అనేది ఇది అన్నట్టు. సో ఎప్పుడైతే బ్లడ్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ అవుతూ ఇలా వెళ్తుందో ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ 0 ఉంటుంది, ఇక్కడ ఆల్మోస్ట్ 100 ఉంటుంది. ఈ 100 కాన్సన్ట్రేషన్ నుంచి మాలిక్యూల్ అన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి. ఎక్సెప్ట్ ప్రోటీన్, హై మాలిక్యులర్ వెయిట్ ఉన్న ప్రోటీన్స్ తప్ప మిగతా అన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి. లైక్ గ్లూకోజ్ కావచ్చు, యూరియా కావచ్చు, యూరిక్ యాసిడ్ కావచ్చు, మనకు
తీసుకున్న అమైనో యాసిడ్స్ కావచ్చు, అన్నీ కూడా కీటోన్ బాడీస్ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ కూడా అన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. అది గ్లోమరులార్. ఇది దాని నుంచి ట్యూబులార్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ దీంతో పాటు వాటర్ కూడా వచ్చేస్తుంది. దీంతో పాటు వాటర్ కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఈ వాటర్ ఇవన్నీ కూడా మనకు ఎసెన్షియల్, అంటే మన బాడీకి ఎసెన్షియల్గా కావాల్సింది ఏంటి? వాటర్ కావాలి, ఎలక్ట్రోలైట్స్ కావాలి. ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్ ప్లస్ గ్లూకోజ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సెకండ్ స్టెప్లో ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి వచ్చినవి ఏం చేస్తాయి? మళ్ళీ ఇలా వెళ్ళిపోతాయి అన్నట్టు. అంటే ఈ నెఫ్రాన్ చుట్టే తిరిగి వెళ్ళిపోతాయి అన్నట్టు బ్లడ్ వెజల్స్. తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ 100 ఉంది కదా, ఇది ఏమవుతుంది? ఇక్కడికి వచ్చేసరికి 0 అవుతుంది, ఇక్కడ 100 ఉంటుంది అన్నట్టు. ఇక్కడ 100 ఉంటుంది. సో ఈ ట్యూబ్లో ఉన్న 100 కాస్త ఈ ఉపయోగపడే వాటర్ కానీ, గ్లూకోజ్ కానీ, అయాన్స్ కానీ మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాయి. ఇది బ్లడ్ వెజల్లోకి వచ్చేస్తాయి. బ్లడ్ వెజల్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ వేస్ట్ ప్రొడక్షన్స్ ఉన్నాయి కదా, వేస్ట్ ప్రొడక్షన్ అయాన్స్ లైక్ H+, K+ and drugs are secreted into the filtration from the blood tubes and eliminated. లాస్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? దీంట్లో 100% మళ్ళీ ఇక్కడ 100% అవి మళ్ళీ ఇందులోకి తీసేస్తాయి అన్నట్టు. అలా బయటికి లోపలికి 2-3 సార్లు తిరగడం వల్ల కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఈక్వలైజేషన్ అయ్యి ఎక్సెస్ అమౌంట్ అంతా కూడా తీసేస్తుంది. అలా తీసేయడం ద్వారా ఇలా యూరిన్ ఫార్మేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఈ యూరిన్ ఫార్మేషన్ ఇలా జరిగిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? ఈ నెఫ్రాన్స్ అని కలెక్ట్ చేసినవన్నీ కూడా యూరినరీ ట్యూబ్లోకి వస్తాయి. యూరినరీ ట్యూబ్లో నుంచి యూరినరీ బ్లాడర్లోకి వస్తాయి. బ్లాడర్లోకి వచ్చిన తర్వాత కొంత 1/2 లీటర్ కాగానే 300 to 500 కాగానే అది ఎక్స్క్రీషన్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఆ ప్రాసెస్లో యూరిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూరిన్. అంటే క్యారెక్టరిస్టిక్స్ అంటే యూరిన్ ఎలా ఉంటుంది, అసలు బేసిక్గా నార్మల్ యూరిన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కనుక్కోవడం అనేది చెప్తాను చూడండి. దీనిలో కలర్ వచ్చేసి పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది ఖచ్చితంగా పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. బికాజ్ ఆఫ్ యూరోబిలిన్ అనేది ఉంది కదా, దాని ద్వారా ఇది పేల్ ఎల్లో కలర్ అనేది వచ్చేస్తుంది. దీని స్మెల్ ఎలా ఉంటుంది? ఓడర్ అంటే స్మెల్ అంటారు దాన్ని. వాసన ఎలా ఉంటుంది? స్లైట్గా అరోమాటిక్ ఉంటుంది. బట్ మనం తీసుకునే ఫుడ్ బేస్ చేసుకొని దీని యొక్క కొంత వేరియేషన్ అనేది జరుగుతుంది. వేరియేషన్ అనేది మనం చూడొచ్చు. సో దీని pH రేంజ్ ఎంత ఉంటుంది? 4.5 to 8, అంటే స్లైట్లీ యాసిడిక్ టు ఆల్కలైన్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ మనం తీసుకున్న ఫుడ్ బేస్ చేసుకోండి. బట్ టిపికలీ అరౌండ్ 6 అనేది మనం స్లైట్లీ యాసిడిక్ అనేది యూరిన్ అనేది చెప్పొచ్చు. ఓకేనా? ఒకవేళ రేంజ్ అయితే 4.5 to 8 అనేది మనం చెప్తాం. దీని స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత? 1.005 to 1.030 అనేది దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ. అయితే ఈ స్పెసిఫిక్ గ్రావిటీ చెక్ చేసినప్పుడు బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్ నుంచి ఆల్కలైన్, మన యూరిన్ కనుక మనకు ఆల్కలైన్ అయిందనుకోండి, అది మనకి ఎక్కడికి వెళ్తుంది? పింక్ కలర్కి వెళ్తుంది అన్నట్టు. ఆ స్కేల్ రేంజ్ అనేది చూసుకోండి. ఆ స్కేల్ రేంజ్తో మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. సో ఎంత వాల్యూమ్ ఉంటుంది పర్ డే వచ్చేసి 1 to 2 లీటర్ పర్ డే అనేది యూరిన్ సెక్రేషన్ అనేది నార్మల్గా ఉంటుంది. దీంట్లో 95% ఆఫ్ వాటర్ ఉంటుంది, 5% మాత్రమే సొల్యూట్స్ ఉంటాయి. ఆ సొల్యూట్స్ ఏమున్నాయి? యూరియా, క్రియాటినైన్, యూరిక్ యాసిడ్, ఎలక్ట్రోలైట్స్, స్మాల్ అమౌంట్ ఆఫ్ అదర్ సబ్స్టెన్సెస్ అని ఉంటాయి. అంటే కీటోన్ బాడీస్ కావచ్చు, లేదంటే బ్యాక్టీరియల్ మెటీరియల్ కావచ్చు, ఆర్బీసీ కావచ్చు, ఇమ్యునోగ్లోబులిన్స్ కావచ్చు. అంటే బికాస్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది కాదని ఇవన్నీ కూడా కొంత పార్ట్ అనేది మనకు దాంట్లో చూస్తూ ఉంటాం అన్నట్టు. ఇది మనకు నార్మల్ కాంపోజిషన్ ఆఫ్ యూరిన్. ఎప్పుడైతే అబ్నార్మాలిటీస్ అంటాం, అబ్నార్మల్ అంటే ఏదైనా డిసీజ్ కండిషన్లో ఉన్నప్పుడు దాన్ని చెప్పేదే అబ్నార్మాలిటీ అని చెప్తాం. అబ్నార్మల్లో ఎలా ఉంటుంది? ప్రోటీన్స్, దాని ప్రోటీన్స్ కనుక మనకు యూరిన్లో కనబడతాయి. బేసిక్గా ప్రోటీన్స్ ఉండవు. ప్రోటీన్స్ అనేవి బేసిక్గా ఉండవు. ప్రోటీన్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే ప్రోటీనూరియా అంటాం. ప్రోటీన్స్ ఉంటే ప్రోటీనూరియా అంటాం. దాన్ని ఇండికేషన్ ఏంటి? కిడ్నీస్ డ్యామేజ్ జరిగినప్పుడు మాత్రమే ప్రోటీన్స్ లెవెల్స్ అనేది దాంట్లో చూస్తాము. నెక్స్ట్ గ్లూకోజ్. మామూలుగా గ్లూకోజ్ అయితే యూరిన్లో ఉండదు. ఒకవేళ గ్లూకోజ్ కనుక ఉంటే గ్లైకోసూరియా అంటాం. దాన్ని ఏమంటాము? గ్లైకోసూరియా అంటాము. ఈ గ్లైకోసూరియా ఎప్పుడు ఉంటుంది? మనకు డయాబెటీస్ మెల్టర్స్లో ఉంటుంది. నెక్స్ట్ కీటోన్స్. కీటోన్స్ కనుక దాంట్లో ఉంటే దాన్ని కీటోనూరియా అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్ బ్లడ్ కోయాగులేషన్. బ్లడ్ కోయాగులేషన్ అంటే ఏంటి? దీంట్లో ఎందుకు మనం దీని గురించి చదవాలి అంటే, ఇది ఫస్ట్ బ్లడ్ కోయాగులేషన్లో ఏం జరుగుతుంది? మనకు
ఎక్సెస్ ఆఫ్ బ్లీడింగ్ అనేది తగ్గించడానికి ఈ కోయాగ్యులేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది 3 పద్ధతులు ఉంటాయి. ఇంట్రెన్సిక్ పాత్వే, ఎక్స్ట్రెన్సిక్ పాత్వే, కామన్ పాత్వే అని 3 పాత్వేలు ఉంటాయి. ఈ 3 పాత్వేల కాంబినేషన్ మనకు తెలుస్తుంది. అయితే మనం దీనికి ఏంది బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం చేస్తాం కదా, దాని గురించి కోసం దీనికి మనకు కొంత నాలెడ్జ్ ఉండాలన్నట్టు. అందుకని ఈ చాప్టర్ని ఇంక్లూడ్ చేశారు దీంట్లో. ఈ స్పెసిఫిక్ ఫ్లో చార్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దీంట్లో వెళ్ళడానికంటే ముందు మనకు తెలియాల్సింది వాసో కన్స్ట్రిక్షన్, ప్రైమరీ హిమోస్టాసిస్, ఈ వర్డ్స్ యొక్క కోయాగ్యులేషన్, క్యాస్కేడ్స్, ఇవన్నీ కూడా మీకు తెలియాల్సిన పదాలు. ఫస్ట్ వాసో కన్స్ట్రిక్షన్ స్పాసమ్స్ అంటే ఏంటి? ఇమీడియట్ ఆఫ్టర్ ఇంజురీ ఆఫ్ బ్లడ్ వెజల్ కన్స్ట్రిక్ట్స్, మినిమం బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. అంటే ఇంజురీ జరగగానే వెంటనే జరుగుతుంది. దిస్ ఇనిషియల్లీ టెంపరరీ రెస్పాన్స్ టు రిడ్యూస్ ద blood flow, create the condition necessary for the clot formation. దీన్ని వాసుకులర్ స్పాసమ్స్ అంటారు. అంటే ఏంటి? ఇంజురీ జరగగానే వెంటనే రెస్పాండ్ అవుతుంది, వెంటనే రెస్పాండ్ అయ్యి బ్లడ్ ఎక్కువగా లాస్ అవ్వకుండా ఒక క్లాట్ ఫార్మేషన్ జరుగుతుంది. దానే వాసుకులర్ స్పాజమ్ అంటారు, వాసో కన్స్ట్రిక్షన్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ప్లేట్లెట్ ఫ్లగ్ ఫార్మేషన్, దీన్నే ప్రైమరీ హిమోస్టాసిస్ అని చెప్పేసి అంటాము. దీంట్లో ఏమవుతుంది? ప్లేట్లెట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ప్లేట్లెట్స్ దాన్ని ఏమంటారు? థ్రాంబోసైట్స్ అని చెప్పేసి అంటాము. ఈ ఏం చేస్తాయంటే దట్ ఆర్ యాక్టివేటెడ్ బై ద ఎక్స్పోజ్డ్ కొల్లాజన్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ద ఇంజురీ వెజల్స్. ఎప్పుడైతే ఇవి ఉన్నాయో ఈ ప్లేట్లెట్స్ అనేవి ఈ కొల్లాజన్ ద్వారా యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిన తర్వాత ప్లేట్లెట్ అడ్హరెన్స్ సైట్ ఆఫ్ ఇంజురీకి వెళ్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి రిలీజింగ్ ద కెమికల్స్ దట్ అట్రాక్ట్స్ ద మోర్ ప్లేట్లెట్స్. అంటే ఒక ప్లేట్లెట్ వెళ్ళి కెమికల్ రిలీజ్ చేసి మిగతా ప్లేట్లెట్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి అన్నట్టు. ఈ ప్లేట్లెట్స్ ఒకదానికోటి అతుక్కొని ప్లేట్లెట్ ఫ్లగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ టెంపరర్గా ఆ ప్లగ్ అనేది టెంపరరీగా ఇది బ్లాకేజ్ అనేది ఏర్పడుస్తుంది. నెక్స్ట్ కోయాగ్యులేషన్ క్యాస్కేడ్. కోయాగ్యులేషన్ క్యాస్కేడ్స్ వచ్చేసి సెకండరీ టైప్ ఆఫ్ హిమోస్టాసిస్ అని చెప్పేసి అంటాం. ఇందులో ఇంట్రెన్సిక్ పాత్వే, ఎక్స్ట్రెన్సిక్ పాత్వే, కామన్ పాత్వే అని చెప్పేసి అంటాం. ఇంట్రెన్సిక్ పాత్వేలో ఏముంటుంది? యాక్టివేటెడ్ బై ద డ్యామేజ్డ్ బ్లడ్ వెజల్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. కొలాజన్ ఎక్స్పోజర్ ఉంటుంది, దాని ద్వారా ఇంట్రెన్సిక్ పాత్వే అనేది యాక్టివేట్ అవుతుంది. లేదా సెకండ్ వచ్చేసి ఎక్స్ట్రెన్సిక్ పాత్వే అంటాము. దీనిలో యాక్టివేటెడ్ వెన్ టిష్యూ ఫ్యాక్టర్ TF ఇస్ ఎక్స్పోజ్డ్ ఎట్ ద ఇంజురీ సైట్. అంటే టిష్యూ ఫ్యాక్టర్ ఎప్పుడైతే మనకి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు మనకు ఈ ఎక్స్ట్రెన్సిక్ పాత్వే అనేది యాక్టివేట్ అవుతుంది. కామన్ పాత్వే వెదర్ 2 pathways merges leads to the formation of థ్రాంబోలిన్ అనేది ఫార్మేషన్ చేస్తుంది. దాన్ని ఈ ఫార్మేషన్ అని చెప్పేస్తాడు. ఫస్ట్ కామన్ పాత్వే అని చెప్పేసి అంటాం. ఫస్ట్ దీంట్లో ఫార్మేషన్ ఆఫ్ ఫైబ్రిన్ మెష్ అనేది చూద్దాం. ఫైబ్రిన్ మెష్ ఎలా ఫామ్ అవుతుందో. థ్రాంబిన్ కన్వర్ట్స్ ద ఫైబ్రినోజన్, ఇందాక ప్రోటీన్ మాట్లాడుకున్నాం కదా మనం, ఆ ప్రోటీన్ ఏదైతుందో ఫైబ్రినోజన్ ఇంటూ ద ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్ థ్రెడ్స్ గా కన్వర్ట్ అవుతుంది. అయిన తర్వాత ఫైబ్రిన్ థ్రెడ్ వేవ్స్ వచ్చేసి ప్లేట్లెట్స్ ప్లగ్ ఫార్మేషన్ చేస్తుంది. స్టెబిలైజ్ అండ్ ఇట్ ఫార్మింగ్ ద సాలిడ్ బ్లడ్ అనేది క్లాట్ అనేది స్టాప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాట్ రిట్రాక్షన్ అండ్ రిపేర్ వచ్చేసి ఎలా జరుగుతుంది అంటే ఇది ఒక ఫ్లో చార్ట్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేశాను. దీంట్లో చూడండి, ఫైబ్రినోలైసిస్ అంటే డిజాల్యూషన్ ఆఫ్ ద క్లాట్ following after the vessels is healed and where the plasminogen activated to the plasmin which breaks the fibrin and removes the clot అనేది జరుగుతుంది అన్నట్టు. చూద్దాం ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏంటి? బేసిక్గా ఫైబ్రోలైసిస్ జరుగుతుంది. ఫైబ్రోలైసిస్ అంటే ఏంటిది? ఎక్కడైతే హీల్ అయిందో అక్కడ మనకు క్లాట్ ఏర్పడుతుందో ఆ క్లాట్ని డిజాల్వ్ చేసి పర్మనెంట్గా క్యూర్ చేసేది ఫైబ్రోలైసిస్ అనేది జరుగుతుంది. కోయాగ్యులేషన్ అవుతుంది అన్నట్టు. ఇది ఫ్లో చార్ట్ ఆఫ్ బ్లడ్ కోయాగ్యులేషన్స్ చూసినట్టయితే ఇంజురీ టు ద బ్లడ్ వెజల్ ఇంజురీ అయినప్పుడు ఏమవుతుంది? వాస్కులర్ స్పాజమ్స్ జరుగుతుంది. తర్వాత ప్లేట్లెట్ ప్లగ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత యాక్టివేషన్ ఆఫ్ కోయాగ్యులేషన్ క్యాస్కేడ్స్ వచ్చేసి ఇంట్రెన్సిక్ పాత్వే ఆర్ ఎక్స్ట్రెన్సిక్ పాత్వే రెండింటి ద్వారా జరుగుతుంది. జరిగిన తర్వాత కామన్ పాత్వేలోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? కన్వర్షన్ ఆఫ్ ఫ్యాక్టర్
10 to factor 10A ప్రోథ్రాంబిన్ ఇంటూ థ్రాంబిన్ అనేది ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఫైనల్గా ఫైబ్రిన్ మెష్ ఫార్మేషన్ జరుగుతుంది. ఫైబ్రిన్ మెష్ ఫార్మేషన్ ఫైబ్రినోజన్ టు ద ఫైబ్రిన్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత ద ఫైబ్రిన్ స్ట్రెంథన్ టు ద క్లాట్, ఇది వచ్చేసి స్టేబుల్గా చేయడానికి స్ట్రెంథన్ ఇస్తుంది. దాని తర్వాత క్లాట్ రిట్రాక్షన్, మొదలు ఫామ్ అయిన క్లాట్ ఉంది కదా దాన్ని రిట్రాక్షన్ జరుగుతుంది, హీలింగ్ ఆఫ్ వెజల్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లాట్ రిమూవల్ అనేది ప్లాస్మినోజన్ టు ప్లాస్మిన్ బ్రేక్ డౌన్ తో ఫైబ్రిన్ గా చేస్తున్నాడు. దీస్ ఆర్ ద వన్. కాంపోనెంట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ మీకు ఈజీగా అర్థమవడానికి డయాగ్రామ్ కూడా ఇచ్చాను. దీనిలో కాంపోనెంట్స్ వచ్చేసరికి ప్లేట్లెట్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్, వైటమిన్ కే అండ్ కాల్షియం అయాన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అన్నట్టు. మీరు గుర్తుంచుకోండి, ప్లేట్లెట్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్, వైటమిన్ కే అండ్ కాల్షియం అనేది ఇన్వాల్వ్ అవుతాయి అన్నట్టు. అయితే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఇక్కడ ఏమి వస్తున్నాయంటే ప్లాస్మా ప్రోటీన్స్ దట్ become activated during the cascade. The important one includes factor 1 fibrinogen, factor 2 prothrombin, factor 5, factor 7, factor 8, factor 9, factor 10 అనేవి ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నట్టు ఇవి ఇన్వాల్వ్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి బై ప్లాస్మా ప్రోటీన్స్. ఓకే, నెక్స్ట్ వైటమిన్ కే అనేది చాలా చాలా ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, కాల్షియం అయాన్, ఈ కాల్షియం అయాన్ ఏం చేస్తాయంటే crucial for the proper functioning of main coagulation ఫ్యాక్టర్స్ అన్నట్టు. ఇది మనకు మెయిన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు క్లాటింగ్ ఫ్యాక్టర్కి వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ డ్యామేజ్ జరిగిన సర్ఫేస్లో ఏమవుతుంది, ఇది కాంటాక్ట్ ద ఇంట్రెన్సిక్ పాత్వే, ఇది టిష్యూ ఫ్యాక్టర్ ఎక్స్ట్రెన్సిక్ పాత్వే అంటాము. ఇది కూడా కామన్ పాత్వే కింద మనం చెప్పొచ్చు. అయితే ఇంట్రెన్సిక్ పాత్వే ఎలా అవుతుంది, ఫస్ట్ డ్యామేజ్ జరగగానే ఈ 11A అనేది 11 కాస్త 11Aగా మారుతుంది. 11A వచ్చేసి 12 వచ్చేసి 12Aగా కన్వర్ట్ అవుతుంది. డ్యామేజ్ సర్ఫేస్లో ఉన్న ఈ ఏవైతే ఫైబ్రినోజన్స్ ఉంటాయో అవి వచ్చి మనకు ఇక్కడ యాక్టివేట్ చేసిన తర్వాత 12 వచ్చేసి 12Aగా కన్వర్ట్ అయింది. ఈ 12A వచ్చేసి 11ని యాక్టివేట్ చేసి 11Aగా మారింది. ఈ యాక్టివేటెడ్ 11A వచ్చేసి 9ని యాక్టివేట్ చేస్తుంది, అది 9Aగా మారుతుంది. ఈ 9A బికాస్ ఆఫ్ ద PL కాల్షియం అండ్ 8 ద్వారా ఈ అన్ని కలిసి కూడా 10ని యాక్టివేట్ చేస్తాయి. 10 యాక్టివేట్ చేసిన తర్వాత ఈ 10 వచ్చేసి సెకండ్ యాక్టివేట్ చేస్తుంది, సెకండ్ వచ్చేసి 1 యాక్టివేట్ చేస్తుంది. 1 తర్వాత క్రాస్ లింక్ ఫైబ్రిన్ క్లాట్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఇది మనకు ఒక రకమైన ఇంట్రెన్సిక్ పాత్వే అన్నట్టు. ఎక్స్ట్రెన్సిక్ పాత్వేకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ టిష్యూ డ్యామేజ్ టిష్యూ ఫ్యాక్టర్ రిలీజ్ అవుతుందో టిష్యూ ఫ్యాక్టర్ వచ్చేసి 7ని యాక్టివేట్ చేస్తుంది. 7 యాక్టివేట్ చేసిన తర్వాత 7 డైరెక్ట్గా వచ్చేసి 10Aగా కన్వర్ట్ చేస్తుంది. 10A వచ్చేసి అగైన్ 2ని ఏగా కన్వర్ట్ చేస్తుంది. 2 వచ్చేసి 1ని యాక్టివేట్ చేస్తుంది అండ్ ఇక్కడ 13ని కూడా యాక్టివేట్ చేస్తుంది. చేసిన తర్వాత క్రాస్ లింక్ ఫైబ్రిన్ క్లాట్స్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత క్లాట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దీని ద్వారా మనకు క్లాటింగ్స్ అనేది జరుగుతుంది. ఓకేనా, దీంట్లో మనకు అడిగే బేసిక్గా క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఆర్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్స్ ఇన్ ద intrinsic pathway or extrinsic pathway, which factor is involved in the common pathway. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి దీంట్లో వస్తుంది. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఓకేనా, ఇంట్రెన్సిక్ పాత్వేలో బేసిక్గా వచ్చేసి మనకు స్టార్ట్స్ ఫ్రమ్ ద ఇంట్రెన్సిక్ పాత్వే ఆల్వేస్ ఏం వస్తుంది, ఇంటర్నల్ బ్లడ్ వెసల్ డ్యామేజ్ ద్వారా ఫామ్ అవుతుంది. ఎక్స్టెన్సిక్ పాత్వే వచ్చేసి యాక్టివేటెడ్ బై ద ఎక్స్టర్నల్ ట్రామా ఆర్ ఇన్వాల్వ్స్ ఇన్ ద రిలీజింగ్ ఆఫ్ టిష్యూ ఫ్యాక్టర్ రిలీజింగ్ వల్ల వస్తుంది. కామన్ పాత్వే వచ్చేసి బోత్ ద పాయింట్స్ వచ్చి ఒకే దాని మీద అవుతుంది. దీనివల్ల బోత్ రెండింటి వల్ల కూడా కలిసి ఫైనల్గా క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే కామన్ పాత్వే అని చెప్పేసి చెప్తూ ఉంటాము. This is about the clotting factor. Thank you. Welcome అండి. Now we are discussing about the renal clearance test. అసలు రీనల్ క్లియరెన్స్ టెస్ట్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేస్తాం ఇది అంటే, రీనల్ క్లియరెన్స్ టెస్ట్ అంటే కెపాసిటీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ అండ్ ఫంక్షనింగ్ కెపాసిటీ ఆఫ్ ద కిడ్నీ తెలుసుకోవడానికి మనం రీనల్ క్లియరెన్స్ టెస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. ఇది బేసిక్గా ఈ టెస్ట్లో రీనల్ క్లియరెన్స్ టెస్ట్లో మనం బేసిక్గా టోటల్ ప్రోటీన్స్ కానివ్వండి, ఆల్బుమిన్ గ్లోబులిన్ రేషియో కావచ్చు, బ్లడ్ యూరియా కావచ్చు, సీరం క్రియాటినిన్ కావచ్చు, బ్లడ్ యూరిన్ క్రియాటినిన్ కావచ్చు, బ్లడ్ యూరియా నైట్రోజన్, ఇవన్నీ కూడా దీంట్లో వచ్చే పారామీటర్స్. ఓకేనా, రీనల్ క్లియరెన్స్ టెస్ట్ తెలుసుకోవడానికి ఇది బేసిక్గా ఏంటంటే కిడ్నీ ఫంక్షన్, ఓవరాల్ కిడ్నీ ఫంక్షన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ క్లియరెన్స్ టెస్ట్లో వచ్చేసరికి మీరు చూసినట్టయితే ఫస్ట్ది మనకు
క్రియాటినైన్ క్లియరెన్స్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. క్రియాటినైన్ క్లియరెన్స్ టెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి కిడ్నీ ఫంక్షన్ ఎంత ఎఫిషియెంట్గా క్రియాటినైన్ క్లియరెన్స్ చేస్తుందని తెలుసుకోవడానికి, అంటే వేస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎంత బాగా క్లియర్ చేస్తుందని తెలుసుకోవడానికి చేసేదే క్రియాటినైన్ క్లియరెన్స్ టెస్ట్ అంటాము. దీనికోసం 24 hours యూరిన్ కలెక్షన్ చేసుకోవాలి, కంబైన్ విత్ ద బ్లడ్ శాంపుల్ కలెక్టెడ్ టు క్రియాటినైన్ క్లియరెన్స్ టెస్ట్. బ్లడ్ శాంపుల్లోను బ్లడ్లోను ప్లస్ యూరిన్ 24 hours యూరిన్ కలెక్ట్ చేయాలి, ప్లస్ బ్లడ్ కూడా మనకు స్పాట్ బ్లడే తీసుకోవాలి. 24 hours బ్లడ్ కాదు, స్పాట్ బ్లడే తీసుకొని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఎస్టిమేషన్ చేసిన తర్వాత దాన్ని ఒక ఫార్ములా ఉంటుంది, క్రియాటినైన్ క్లియరెన్స్ టెస్ట్ అని చెప్పేసి అంటాము. దాన్ని ఫార్ములా అంటాము. అది యూరిన్ క్రియాటినైన్ ఇంటూ యూరిన్ వాల్యూమ్ బై ప్లాస్మా క్రియాటినైన్. ఈ ఫార్ములాలో వచ్చిన వాల్యూస్ని పెట్టుకొని మనం చేసుకుంటే మనకు వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ ఇది ఎప్పుడైతే జిఎఫ్ఆర్ క్యాలిక్యులేషన్, గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ క్యాలిక్యులేషన్ కోసం మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఇన్యులిన్ క్లియరెన్స్. ఇన్యులిన్ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ఈజిఎఫ్ఆర్, అంటే జిఎఫ్ఆర్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ కోసం వస్తుంది అన్నట్టు. ఏం చేస్తామంటే ఇంట్రావీనస్గా మనము ఇన్యులిన్ అనేది మనం బాడీలోకి ఇస్తామన్నట్టు. ఇచ్చిన తర్వాత బ్లడ్ శాంపుల్ అండ్ యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన తర్వాత ఇది చూస్తాం అన్నట్టు. బేసిక్గా ఏంటంటే ఇన్యులిన్ అనేది ఇండైజెస్టబుల్ ఇన్ ద బాడీ, డైజెస్ట్ కాదు, అబ్జార్ప్షన్ రెండు కాదు, కాబట్టి 100%గా మనకు వచ్చేస్తుంది. అయితే 20 minutes 40 minutesలో మనం చూస్తాము. దాని 20 minutesలో బ్లడ్ తీసుకుంటాం, 40 minutesలో బ్లడ్ తీసుకుంటాము, 2 hours తర్వాత యూరిన్ తీసుకొని దీన్ని ఎస్టిమేషన్ అనేది చేస్తూ ఉంటాము. దీన్ని గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ద ఎస్టిమేషన్ అని చెప్తాము. నెక్స్ట్ యూరియా క్లియరెన్స్ టెస్ట్ కూడా సేమ్. యూరియా మనకు వేస్ట్ ప్రోడక్ట్, ఆ వేస్ట్ ప్రోడక్ట్ ప్రోటీన్ మెటబాలిజం ద్వారా వస్తుంది. హౌ మచ్ ఆఫ్ యూరియా ఈజ్ ఎక్స్క్రీటింగ్ బై ద కిడ్నీ దాన్ని చూస్తాము. దానికి మనం బ్లడ్ ప్లస్ యూరిన్ రెండు తీసుకొని మనం ఎస్టిమేట్ చేస్తాము. దాన్ని కూడా వచ్చిన వాల్యూని U × V/P అని చెప్పేసి అంట, అంటే యూరినరీ యూరియా ఇంటూ వాల్యూమ్ ఆఫ్ యూరిన్ బై ప్లాస్మా యూరియా. ఈ క్యాలిక్యులేషన్ ద్వారా మనం దీన్ని చేసుకుంటూ ఉంటాము. ఓకేనా? ఇది మనకు ఎస్టిమేషన్ ఆఫ్ కిడ్నీ ఎవాల్యుయేషన్ కోసం మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ సిస్టాటిన్ C క్లియరెన్స్ టెస్ట్ అంటాము. దీంట్లో సిస్టాటిన్ C అనే ప్రోటీన్ ఫిల్టర్ బై ద కిడ్నీ అనేది ఉంటుంది. బ్లడ్ లెవెల్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ మార్కర్ ఫర్ ద GFR అనేది ఉంటుందండి. పర్టికులర్గా పీపుల్ విత్ మసిల్ వేస్ట్ కండిషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ టెస్ట్ చేస్తుంటాము. ఈ మెథడ్ వచ్చేసి ఇది బ్లడ్ టెస్ట్ చేయాలి. క్లియరెన్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై ఎస్టిమేటింగ్ ద యూరిన్ GFR కూడా మనం చేసుకుంటూ ఉంటాము అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి రేడియో ఐసోటోప్ క్లియరెన్స్ టెస్ట్ అని చెప్తాము. ఇక్కడ రేడియో ఐసోటోప్స్ యూజ్ చేస్తాం. బేసిక్గా టెక్టానియం 99M మెజర్ ద GFR కోసం, ఎఫెక్టివ్ రీనల్ ప్లాస్మా కోసం, ప్లాస్మా ఫ్లోని చూసుకుంటాం అన్నట్టు. సో దీనిలో రేడియం యాక్టివ్ మెటీరియల్ ఇంజెక్ట్ చేసిన తర్వాత అది ఎంత కిడ్నీ రిలీజ్ చేయగలిగింది పర్టికులర్ 20 to 40 minutes అనేది చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లియరెన్స్ టెస్ట్ ఎఫెక్ట్ చేసేవి ఏమిటి అంటే ఏజ్, బాడీ సైజు, మజిల్ మాస్, మెడికేషన్స్, హైడ్రేషన్ స్టేటస్ వచ్చేసి వీటి యొక్క క్లియరెన్స్ టెస్ట్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే బాగా వాటర్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి తొందరగా ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఏజ్ పెరిగిన కొద్దీ నెఫ్రాన్ యొక్క ఫంక్షనింగ్ అనేది కాస్త తగ్గుతుంది, కాబట్టి దాన్ని కూడా వేస్ట్ అవుతుంది. అండ్ మెడికేషన్స్ ఏదైనా డయాబెటిక్స్ ఏమైనా డయాబెటిక్స్ వాడుతున్నప్పుడు కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే దీనిలో మనం ఒక్కొక్కటిగా టెస్ట్ చేసుకుంటూ పోతాం. టోటల్ ప్రోటీన్ అనేది వన్ ఆఫ్ ద ఎస్టిమేషన్ అన్నట్టు. దీంట్లో ప్రోటీన్ లెవెల్స్ కనుక యూరిన్లో ఇంక్రీజ్ అయినట్టే కిడ్నీ డ్యామేజెస్ పెరిగినట్టు. అండ్ బై ద సేమ్ టైం అది సీరంలో తగ్గి యూరిన్లో పెరిగితే దాన్ని లీకేజ్ ఆఫ్ ద ప్రోటీన్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడైతే గ్లోమెరులార్ నెఫ్రాన్ యొక్క మెంబ్రెయిన్ ఏదైతే బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు మాత్రమే ప్రోటీన్స్ అనేవి లీక్ అవుతాయి, మామూలుగా అయితే లీక్ అవ్వవు. లీక్ అయినప్పుడు ఏమవుతుంది, సీరంలో ప్రోటీన్ లెవెల్స్ తగ్గిపోతాయి, యూరిన్లో పెరిగిపోతాయి. కాబట్టి సీరం ప్లస్ ప్రోటీన్ రెండు కూడా ఎస్టిమేట్ చేయాలి. అయితే ఈ ఎస్టిమేట్ చేయడానికి మెథడ్స్ అనేవి ఉన్నాయన్నట్టు. పాపులర్ మెథడ్స్ వచ్చేసి బైరేట్ మెథడ్ అని చెప్పేసి ఫస్ట్ మెథడ్ టు ఎస్టిమేట్ ద టోటల్ ప్రోటీన్స్. దీని ప్రిన్సిపల్ వచ్చేసి కాపర్ అయన్ బైండ్స్ టు ద పెప్టైడ్ బాండ్స్ ఫార్మింగ్ ఏ వైలెట్ కలర్ కాంప్లెక్స్ అనేది వస్తుంది. అది నార్మల్ వాల్యూస్ అన్నిటి కూడా ఒకటే 0 to 8.3 grams per DL అనేది ఉంటుంది. అండ్ రిలేటివ్ డిసీజెస్ హైపోప్రోటీనీమియా అంటే ప్రోటీన్స్
ప్రోటీన్స్ లెవెల్స్ తగ్గిపోవడాన్ని హైపోప్రోటీనీమియా అంటాము. అది లివర్ డిసీజ్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్లో చూస్తుంటాము. హైపోప్రోటీనీమియా అంటే సీరంలో ప్రోటీన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అది ఎప్పుడు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మల్టిపుల్ మైలోమాలో చూస్తూ ఉంటాము. నెక్స్ట్ జల్దాల్ మెథడ్లో వచ్చేసరికి మనకు ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి నైట్రోజన్ కంటెంట్ ఆఫ్ ద ప్రోటీన్ ఈజ్ మెజర్డ్ ఆఫ్టర్ డైజెషన్ ఇన్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో ప్రోటీన్ డైజెస్ట్ చేసినప్పుడు అమైనో యాసిడ్ బేసిక్ కదా, బేసిక్గా అమైనో యాసిడ్స్ ద్వారా ప్రోటీన్స్ ఏర్పడతాయి కాబట్టి దాంట్లో అమోనియా నైట్రోజన్ అనేది కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది. దాన్ని ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇది సేమ్ లైక్ రిలేటెడ్ డిసీజెస్ మనకు పైన చెప్పిన విధంగా హైపర్ ప్రోటీనీమియా అంటే సీరంలో కనుక ప్రోటీన్ లెవెల్ పెరిగితే హైపర్ ప్రోటీనీమియా అంటాము. సీరంలో కనుక ప్రోటీన్ లెవెల్ తగ్గితే హైపోప్రోటీనీమియా అని చెప్పేసి అంటాము. నార్మల్ వాల్యూ 6 to 8 grams per day. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిఫ్రాక్టరీ మీటర్ ద్వారా ఏం చేస్తారంటే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కదా, చేంజెస్ డ్యూ టు ద ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ వల్ల ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్టయితే 6 to 8.9 grams per DL అనేది ఉంటుంది. సో దీని ప్రోటీనీమియా హైపర్ ప్రోటీనీమియా అనేది మనం కామన్గా చూస్తుంటాం. హైపర్ ప్రోటీనీమియా వచ్చేసి మాల్ అబ్జార్ప్షన్లో కిడ్నీ డిసీజెస్లో ఉంటుంది. హైపర్ ప్రోటీనీమియా వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో చూస్తూ ఉంటాము. నెక్స్ట్ డై బైండింగ్ అస్సే అంటాం. డై బైండింగ్ అంటే ఇది అక్కడే ఉంది. డై అనేది బైండింగ్ అవ్వాలి, ఎక్కడ స్పెసిఫిక్ ప్రోటీన్కి బైండింగ్ అవ్వాలి, అదే ప్రిన్సిపల్ అన్నట్టు. అది కలర్ వస్తుంది, ఆ కలర్ని మెజర్మెంట్ చేస్తుంటాము. సేమ్ లైక్ బైరేట్ మెథడ్ లాగానే మనకి ఇది ఉంటుంది. 6.4 to 8.3 grams per DL అనేది ఉంటుంది. అంటే హైపర్ ప్రోటీనీమియా అనేది సేమ్ యాసిటీస్గా ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రోటీన్ ఎస్టిమేషన్స్. సో ఇంకా ఉన్నాయి ప్రోటీన్ ఎస్టిమేషన్స్ లైక్ టర్బియోమెట్రిక్ మెథడ్, లౌరీ మెథడ్, బ్రాడ్ఫోర్డ్ అసెస్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రోటీన్ ఎస్టిమేషన్స్. ఓకే. నెక్స్ట్ ఆల్బుమిన్ గ్లోబులిన్ రేషియోలో ఏమవుతుంది అంటే ఆల్బుమిన్ని సపరేట్గా గ్లోబులిన్ని క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ద్వారా లేదా ఆల్బుమిన్ ఎస్టిమేషన్ ద్వారా చేస్తాము. ఆల్బుమిన్ వచ్చేసి బ్రోమోక్రిసాల్ గ్రీన్ మెథడ్ ద్వారా, బ్రోమోక్రిసాల్ పర్పుల్ మెథడ్ ద్వారా, ఎలక్ట్రోఫోరసిస్ ద్వారా మనం దీన్ని ఎస్టిమేట్ చేస్తాము. దీని రెఫరెన్స్ వాల్యూస్ వచ్చేసరికి 3.5 to 5 grams per DL ఆర్ 35 to 50 grams per literగా మనం చెప్పొచ్చు. ఒకవేళ కనుక దీని లెవెల్స్ కనుక ఆల్టర్ అయ్యాయంటే దాన్ని లివర్ డిసీజెస్, దాన్ని సిరోసిస్, హెపటైటిస్గా, మాల్ న్యూట్రిషన్, నెఫ్రోటిక్ సిండ్రోమ్గా, క్రానిక్ ఇన్ఫ్లమేషన్గా మనం చెప్పొచ్చు. ఒకవేళ గ్లోబులిన్ అనుకోండి, గ్లోబులిన్ అయితే దీన్ని బేసిక్గా క్యాలిక్యులేటెడ్ మెథడ్ అంటే టోటల్ ప్రోటీన్ మైనస్ ఆల్బుమిన్ ఈజ్ ఈక్వల్ టు గ్లోబులిన్ కదా. సో ఆ ప్రాసెస్ ద్వారా చేస్తాము. ఆ ప్రాసెస్లో మీరు చూడండి ఇక్కడ టోటల్ ప్రోటీన్స్ మైనస్ ఆల్బుమిన్ ఈజ్ ఈక్వల్ గ్లోబులిన్ వస్తుంది. ఒకవేళ మనకు టోటల్ ప్రోటీన్ కావాలనుకుంటే ఆల్బుమిన్ ప్లస్ గ్లోబులిన్ ఇజ్ ఈక్వల్ టోటల్ ప్రోటీన్ వస్తుంది. లేదా దీన్ని ఈ క్యాలిక్యులేషన్ పద్ధతి ద్వారా మనం చేస్తుంటాం. ఈ ఎలక్ట్రోఫోరసిస్ పద్ధతి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. దీని యొక్క ఇది వచ్చేసి 2 to 3.5 ఉంటుంది. 20 to 35 grams per liter అనేది మనం చూస్తుంటాం. ఇన్ఫ్లమేటరీ డిసీజెస్లో, ఆటోఇమ్యూన్ డిసీజెస్లో, క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో, మల్టిపుల్ మైలోమాలో మనం గ్లోబులిన్ లెవెల్స్ అనేది చూస్తూ ఉంటాము. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ ఆల్బుమిన్ గ్లోబులిన్ రేషియో ఈ ఎస్టిమేషన్స్ తర్వాత ఏం చేస్తామంటే ఆల్బుమిన్ గ్లోబులిన్ అనేది చూస్తూ ఉంటాము. సో దీంట్లో క్యాలిక్యులేటెడ్ మెథడ్గా ఉంటుంది. 1:2.2 అనేది 1 to 2.2 అనేది మనకు నార్మల్ వాల్యూ. డిక్రీజ్ రేషియో వచ్చేసి క్రానిక్ లివర్ డిసీజెస్లో, నెఫ్రోటిక్ సిండ్రోమ్లో, ఇన్ఫెక్షన్స్లో, ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో చూస్తాము. ఇంక్రీజ్డ్ రేషియో వచ్చేసి హైపోగామోగ్లోబినిమియా, జెనెటిక్ డిసార్డర్స్లో దీన్ని అనేది చూస్తుంటాం. ఆల్బుమిన్ ఎస్టిమేషన్ వచ్చేసి బ్రోమోక్లిసార్ మెథడ్స్, ఇవన్నీ కూడా గ్లోబులిన్ మెథడ్స్ ఇచ్చాము. అసోసియేటెడ్ కండిషన్స్ కూడా ఇక్కడ ఇచ్చాము మీకు రెఫరెన్స్ కోసం. బట్ బేసిక్గా ఇదంతా మనం పైన ఏదైతే మాట్లాడుకున్నామో అవన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లడ్ యూరియా కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? అసలు యూరియా అనేది ఏంటి మనకు తెలుసు. ప్రోటీన్ డైజెస్ట్ అయినాక మెటబాలిజం అయిన తర్వాత ఏర్పడే ఫైనల్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్, వేస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాము. ఇది బ్లడ్లోనూ ఉంటుంది, యూరిన్లోకి మారుతుంది, యూరిన్లోకి వచ్చేసిన తర్వాత దీన్ని యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేయబోతుంది. అయితే ఇది మనం చేసే మెథడ్ వచ్చేసి బెర్తలాట్ రియాక్షన్ మెథడ్ అని చెప్పి